వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ ఫ్రై మోమోస్ చేసుకుందామా? మరి కొత్త రెసిపీతో స్టార్ట్ చేద్దామా? చూడండి, కావాల్సిన పదార్థాలు ఫ్రైడ్ మోమోస్కి మనం క్యాబేజ్ అంటే బుట్ట తీసుకుంటాం, క్యారెట్ ఇది తురుముకుంటాం, ఇంకా ఆనియన్స్ ఇలాగా కట్ చేసుకుంటాం, అల్లం తెల్లుల్లి ఇలాగా చేసుకుంటాం. చూడండి, క్యారెట్ని బొట్టని ఇలాగా గుండగా మనం తురుముకుంటాం. ఇది మైదా అండి. మనం గోధుమ పిండి మైదా ఏదైనా చేసుకోవచ్చు. నేను రెండు కలిపి చేస్తున్నాను. ఇది చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్, ఇదేమో బ్లాక్ ఇదిగోటండి, ఇది పసుపు, ఇది మిరియాల పొడి. ఇది పిండిని మనం ఆయిల్ కొంచెం వేసి సాల్ట్ కొద్దిగా వేసి వాటర్ వేసి మనం ఇలా కలుపుకున్నామండి. ఇది కలుపుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దామా? ఇగోటండి, మనం గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకున్నాం. నూనె కాగుతుందండి. అందులో వెల్లుల్లి, అల్లం మనం వేసుకుంటాం. అది ఫ్రై అవుతుంటుంది. మనం అందులోని కొంచెం ఇదేయాక మనం ఆనియన్స్ వేసుకుంటామండి. ఆనియన్స్ వేసుకుంటామండి. ఈ ఆనియన్స్ ఇది రెండు కలిసి ఫ్రై అవుతాయండి. ఇవి కొంచెం బ్రౌన్ అయ్యేదాకా మనం వేపాలి. ఇది బ్రౌన్ అయ్యేటప్పటికి మనం ఇవ్వడండి ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఈ కట్ చేసిన క్యాబేజీను, క్యారెట్ తురుము మనం వేసుకుంటాం. ఇది కూడా కొంచెం ఫ్రై వేగేదాకా మనం కొంచెం వేస్తామండి. ఇదిగోటండి, ఇది ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనం సాల్ట్ దానికి ఎంత సరిపడుతుందో దానికంత సాల్ట్ వేస్తాం. ఇంకా టర్మరిక్ పౌడర్ వేస్తామండి, అంటే పసుపు కొంచెం వేస్తాం. ఇంకా చిల్లీ పౌడర్, కారం దానికి తగినంత. ఎవరు ఎంత టేస్ట్ పెట్టి తింటారో, కారం ఎక్కువ తిన్నోళ్ళు ఎక్కువ, తక్కువ తిన్నోళ్ళు తక్కువ వేసుకుంటారు. ఇంకా ఇది బ్లాక్ పెప్పర్ అండి, ఇది మిరియాల పొడి, అది కూడా కొంచెం వేసుకుంటాం. అది చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇవ్వండి, ఇది ఫ్రై అవుతుంది. ఇది ఇంకొంచెం వేగాలండి. వేగేటప్పటికి మనం ఇటు సైడు మైదాని బౌల్స్ లాగా చేసుకుంటాం అండి. మనం అక్కడ అది వేగుతున్నాయి కదా, వేగేటప్పటికి మనం ఆ మైదాన్ని చిన్న బౌల్స్ లాగా చేసుకొని మనం చిన్న చిన్న పూరీలాగా వేముకుంటాం. వేముకున్నప్పటికీ అది వేగుతాయి కదండి. వేగితే ఇందులో స్టఫ్ చేసుకొని మనం మోమోస్ రెడీ చేస్తాం. ఇంకోటండి, ఇలాగా వేముకోవాలి. ఇగోటండి, ఇలా వేముకున్నాం. పూరిలాగా వేముకున్న తర్వాత ఎక్కువ దలసరి కాకూడదు, ఎక్కువ పూర్తిగా పలచన కాకూడదు. ఇది వేముకున్న తర్వాత ఇందులో మనం స్టఫ్ చేసుకుంటాం ఫ్రై చేసింది. సరే రండి చూద్దాం. ఇగోటండి, అయిపోయింది ఇది ఫ్రై. ఇది మనం బౌల్లో తీసుకొని స్టఫ్ చేసుకుందాం. మరి ఇదిగోటండి, మనం స్టఫింగ్ చేసాం కదా. స్టఫింగ్ చేసిన తర్వాత అందులోనమ్మో పూర్తిగా ఇది చేస్తాం, ఆవిరిలో ఉడికించుకుంటాం. ఇది చూడండి, పొయ్యి మీద పెట్టాను నేను. ఇది ఉడుకుతుందండి. కొంచెం ఆవిరిలో ఉడికేస్తే ఒక 5 నిమిషాల్లో చాలండి ఉడికిపోతే. సరే, మనం దానికి తీసి ఫ్రై చేసుకుంటాం. ఇగోటండి, మనం ఇవి ఇచ్చేసాం కదా,
దీంట్లో ఆవిరిలో ఉడికించుకున్నాం. ఇది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటామండి. చూడండి, ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇలాగ ఫ్రై అవుతున్నాయి. ఇంకా బాగా వేగాలండి. చూడండి, ఇది ఫ్రై మోమోస్ అండి. ఇది బాగా వేగాలి. బాగా వేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకోటండి, మనం ఫ్రై చేసుకున్నాం కదా, డీప్ ఫ్రైలోనే ఇలాగా క్రిస్పీగా ఇంకోటి మోమోస్, ఫ్రైడ్ మోమోస్ రెడీ అయిపోయింది. మనం ఈ ఆకారం చేసుకోవచ్చు, ఈ ఆకారం చేసుకోవచ్చు. మనం ఇలాగా ఇచ్చేసాం కదండి, అంటే మనం ఇలాగా స్టీమ్ మోమోస్ తినొచ్చు. ఇలాగా ఫ్రైడ్ మోమోస్ ఇలాగ 2 ఆకారంగా చేసుకోవచ్చు. చిల్లీ సాసు, టొమాటో సాస్తోని మనం సర్వ్ చేసుకుంటామండి. బాయ్, సబ్స్క్రైబ్.